పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తే ఎలా ఉంటుంది? అచ్చు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలా ఉంటుంది. ఎక్కడికక్కడ పోలీసులు ఓటు వేసే వాళ్ళని అడ్డుకుంటున్నారు. అధికార పార్టీకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ పరిస్థితులు మనకి పులివెందుల వ్యాప్తంగా చూస్తున్నాం. ప్రతిపక్షానికి సంబంధించిన నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టుగా అధికార పార్టీ రిగ్గింగ్ చేసుకుంటే వాళ్ళందరికీ సహకరిస్తున్న పరిస్థితి. ఓటర్లు ఎవరైనా బయటకు వచ్చి ఓటేస్తామంటే వాళ్ళని ఇల్లు కదలనివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. ఎక్కడికక్కడ భారీగా చెక్ పోస్టులు కనిపిస్తాయి, బారికేడ్లు కనిపిస్తాయి. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారో వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితులు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా మనం చూస్తున్నాం. అధికార పార్టీకి పోలీసులు పూర్తి స్థాయిలో కొమ్ము కాస్తున్నారు. బయటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ మూకలు, బయటి వ్యక్తులంతా కూడా పులివెందుల ఒంటిమిట్టలో తిష్ట వేశారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా రిగ్గింగ్కి పాల్పడుతున్నారు. ముందుగానే ఓటర్ స్లిప్పులు ఓటర్ల దగ్గర నుంచి తీసుకుని స్వయంగా వాళ్లే ఓటేసేసుకుంటున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రబల్లెలో టీడీపీ గూండాలు సృష్టిస్తున్న బీభత్సం మనం చూస్తున్న విజువల్స్లో మనకు కనిపిస్తోంది. పోలింగ్ బూత్లోకి చొరబడ్డారు, ఎల్లో తాలిబన్లు రిగ్గింగ్కి పాల్పడ్డారు. టీడీపీ మూకల అరాచకాలతో ఎర్రబల్లెలో భయాందోళనలు నెలకొన్నాయి. ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పచ్చ కాలకేయులు అరాచకానికి పాల్పడుతున్నారు. గుంపులు గుంపులు